హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు రిషి కరణ్ బ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. సో మన ఛానల్ గ్రోత్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. సో వీడియోని మధ్యలో ఆపేయకుండా ఎండింగ్ వరకు అయితే తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చేలాగా నేను తీయడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా? మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే మా మమ్మీ నేను ఇద్దరం కలిసి వడియాలు అయితే చేసినాం అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, అది ఎట్లా చేస్తారు అనేది కూడా చూపించాను. ఒకసారి చూడండి. ఇంకా ఇన్ క్లియర్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడైతే ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అటుకులు పోపుకి వేసుకున్నాం అనమాట. సో మా అమ్మ అయితే చాలా రోజుల నుంచి వేద్దాం అనుకుందంట, వేయలేదంట. సో ఈరోజు అయితే అటుకులు అయితే తాలింపు పెట్టేసింది. సో పిల్లలు, అమ్మ, నేను అందరం అయితే మార్నింగ్ బ్రష్ చేసుకోగానే టీ తాగేసిన వెంటనే ఈ అటుకులు అయితే తినేస్తాం అనమాట. సో ఈరోజు మాకున్న పెద్ద టార్గెట్ ఏంటంటే వడియాలు అయితే చేయాలన్నమాట. ఈరోజు మేము కొన్ని ఇయర్స్ అవుతుంది అది పెట్టడం మానేసి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, సో వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు కొంచెం వర్షం పడ్డప్పుడు ఇట్లా వడియాలు చేసుకొని తింటే కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కదా, టైం పాస్ లాగా ఉంటాయి అని చెప్పి నేనైతే అమ్మనైతే చేయమని చెప్పి బలవంత పెట్టానమాట. ఇంకా అమ్మ అయితే ఓకే చేస్తాలే అని చెప్పింది. ఇంకా అమ్మ అయితే అక్కడ వడియాల కోసం అన్నంని మెత్తగా ఉడకబెట్టి అందులో జీలకర్ర, ఓమ, ఉప్పు, ఇంకేం వేసిందో తెలియదు నాకు. నేను చేసేటప్పుడైతే లేను, నేను పడుకొనే ఉన్నా. మార్నింగే నేను లేచేసరికి మా అమ్మ అన్ని పనులు చేసేసి ఇక్కడ వడియాలకు కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసింది. నేను లేచిన తర్వాత ఏం చేసిన అంటే వాటిని చల్లారబెట్టాను అనమాట. వాటిని 3గా డివైడ్ చేసి వాటిని చల్లారబెట్టిన అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మా అమ్మ వచ్చేసి వడియాల కోసం పెట్టడానికైతే మొత్తం దాన్ని మెత్తగా కలిపేసి ఒక పేస్ట్ లాగా అయితే రెడీ చేస్తుంది అన్నంని మొత్తము. ఇంకా అందులో ఇవి మన జంతికల పావులు అంటారు, అట్లనే మురుకుల పావులు అంటారు. సో అందులో అయితే పెట్టుకొని మనం ప్రెస్ చేసుకుంటే ఇట్లా లైన్స్ లాగా వడియాలు అయితే వస్తాయి. కొంతమంది వచ్చేసి అప్పాల్లాగా రౌండ్గా కూడా చేసుకుంటారు, అట్లా చేసుకోవచ్చు. మనం ఇట్లా లైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ రౌండ్గా వేసుకున్నా కూడా అవి విరిగిపోతాయి. మనం ఎట్లాగో తీసేటప్పుడు మళ్ళీ ఎండబెట్టేటప్పుడు 3 days 4 days ఎండబెడతాం కదా, అప్పుడు ఎట్లాగో అటు ఇటు అంటూ ఉంటే ఇరిగిపోతాయి. సో అట్లా రౌండ్గా టైం ఎక్కువ పడుతుంది కదా, దాని బదులు ఇట్లా లైన్స్ లాగా ఎట్లా పడితే అట్లా వేసుకోవచ్చు అండి వడియాలు, నన్ను అడిగితేనైతే. ఎందుకంటే ఎట్లా చేసినా సరే ఆయిల్లో వేస్తే అవి వడియాలు అవుతాయి, మనం తింటాం. దానికి ఒక షేప్ రావాలి అని ఏం అవసరం లేదు. ఎవరికైనా చేసి ఇచ్చేటప్పుడు అయితే మనం అవన్నీ షేపు, వాటి స్ట్రక్చర్ అన్నీ చూసుకోవాలి. కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏం కాదనమాట. సో ఇంకా వేరే రౌండ్ అప్పడాలు ఉంటాయి కదా, రవ్వతో చేస్తారు, అవి కూడా చేద్దామని అనుకుంటున్నాము. చేయమని చెప్పిన అమ్మని, చేస్తుందంట. సో ఫస్ట్ డే అయితే ఇవైతే కొంచెం ట్రై చేద్దామని చేసినాం. ఎందుకంటే ఒక 2-3 years అవుతుంది మేము ఇది చేయక వడియాలు. మా 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆపేసినాం అనమాట. ఎందుకంటే 2 చిన్న పిల్లలతోటి ఇంట్లో ఇలాంటివి ఏమన్నా పెట్టుకుంటే అప్పుడు కష్టం అవుతుంది కదా, అందుకని చేయలేదన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి ఇట్లాంటివన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఇది వేయడం అయితే చాలా కష్టం. అలవాటు ఉన్న వాళ్ళైతే తొందరగా వేసేస్తారు, కానీ అలవాటు లేని వాళ్ళకైతే ఇది చాలా కష్టం. నాకైతే ఇది ఎప్పుడు నేను వేయలేదన్నమాట. ఒక్కసారి ఏమో ట్రై చేసినట్టున్నాను నేను, అంతే. అప్పుడు కూడా చెయ్యి అయితే చాలా నొప్పి పెట్టింది నాకు. మరి ఇక ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు, ట్రై అయితే చేస్తున్నా మొత్తానికి. మా అమ్మలాగా నాకు స్ట్రైట్ లైన్స్ అయితే రావట్లేదు, అవి మొత్తం ఒక్కటేసారి ఒత్తితే ఒక్కటేసారి రౌండ్గా పడిపోతుంది. ఇంకా అట్లయితే పిండి వేస్ట్ అవుతుంది, బాగుండదు. లైన్స్ లాగా మంచిగా వెయ్యి అని చెప్తుంది మా అమ్మ. ఇంకా నేనైతే అట్లా లైన్స్ లాగా రావడానికి అయితే ట్రై అయితే చేస్తున్నా. మా అమ్మనేమో పిండి అక్కడ కలిపి దాన్ని మెత్తగా ఒక పేస్ట్ లాగా చేసి అందులో పెట్టిస్తూ ఉంటే నేనైతే ఇక్కడ ఫాస్ట్గా వేసేసిన. మేము ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా కూడా
లేట్ అయిపోయింది. ఎండ అయితే వచ్చేసింది. ఎండ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మనకు కూడా పని చేయాలనిపించదు. అక్కడ చల్లగా ఉందనుకోండి ఎంతసేపు అయినా పని చేస్తాము. అదే ఎండ వచ్చిందనుకో ఒక చిన్న పని కూడా చేయలేము అనమాట. ఎండ వచ్చిందంటే ఇంకా కథం తిని పడుకోవడమే ఇంట్లో ఫ్యాన్ కింద, కూలర్ కింద. ఈ సగం ఒక హాఫ్ కూడా వేయలేదు మా అమ్మ, కొంచెం వేసి నాకు చూపించింది. తర్వాత మా అమ్మ అది పిండి పెట్టిస్తుంటే మొత్తం నేనే వేసేసిన అనమాట. చూసారు కదా ఎంత బాగా వేసిందో. నేను లాస్ట్లో ఇట్లా చూసుకుంటే నేనే షాక్ అయినా, ఇదంతా నేనే వేసానా అని చెప్పి. అక్కడక్కడ గ్యాప్లలో కూడా ఫిల్ చేసి ఇస్తున్నాను అనమాట. మా అమ్మ ఏమన్నదంటే ఇంకొక బెడ్షీట్ ఎందుకు వేస్ట్గా, ఒకటే దాంట్లో కొంచెమే పిండి కాబట్టి అందులోనే గ్యాప్స్లలో ఫిల్ చేసేయని చెప్పింది. ఇంకా నేను అట్లనే మొత్తం ఫిల్ చేసేసిన. టోటల్గా లాస్ట్కి అయితే మొత్తం ఫిల్లింగ్ అయిపోయింది. అంటే కొంచెమే పిండి పెట్టినాంలే, ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ ఎండ వచ్చేసింది అనుకో మనకు ఓపిక ఉండదు పొయ్యాలని, వేస్ట్ అయిపోతుంది. ఎందుకు రోజు కొంచెం కొంచెం, రోజు కొన్ని కొన్ని రకాలు చేసుకోవచ్చులే అని చెప్పి అట్లా కొంచెమే అయితే వేసినాము. ఇంకా చెల్లి వచ్చిన తర్వాత చాలా చేద్దాము అని అనుకున్నాము. ప్లాన్ ఉంది కానీ ఏమవుతుందో తెలియదు. మా కరాంశు అయితే అక్కడైతే ఆడుకుంటున్నాడు అనమాట. పాపేమో బయట ఆడుకుంటుంది. దీన్నైతే అమ్మ నేను ఇద్దరం కలిసి అక్కడికి ఎండలోకి అయితే జరుపుతున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ సైడ్ ఎండ ఉంది అని చెప్పి మేమైతే అక్కడ ఎండలో కూర్చొని ఏమేస్తాము, చెమటలు వస్తాయి కదా అని నీడకి బెడ్షీట్ వేసి అక్కడ వేసినాం అనమాట. నీడలో కూర్చొని అక్కడ చెట్టు నీడు ఉంటుంది, దాని కింద వేసినాము. ఇంకా ఎండకి జరపాలి కదా, వడియాలు ఆరాలంటే ఎండ కావాలి కదా, అందుకని అక్కడి నుంచి ఎండ ఉన్న ప్లేస్కి అయితే షిఫ్ట్ చేసేసినాము. లేదా ఇక్కడే వేస్తే మాత్రం మా వల్ల కాకపోయేదన్నమాట. సో